అమ్మ ప్రాణం పోతా ఉంటే కూడా నువ్వు మాట ఇవ్వలేదంటే నీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకు అర్థమైనది. అమ్మకేమన్నా జరగాల మారిపోయాను అంటుండవు కదా. ఆ మార్పు ఏందో దానికి కారణమైన వాళ్ళెవరో వాళ్ళందరూ అంతు చూస్తాను. జాగ్రత్త మామ. కొండారెడ్డి, పిలుపు మారినదేంది? మనిషి మారినావు కదా, అందుకే పిలుపు మారినది. ఇకపై నా ప్రవర్తన కూడా మారతాది. మారనే. మారితే నష్టపోయేది నువ్వే. నష్టం ఎవరికో కాలమే చెప్తాది గాని ముందు నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పు. అడ్డమైన వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నువ్వు మాట్లాడకు, నేను మా అన్నతో మాట్లాడతా ఉండా. అన్నా అన్న ఫీలింగ్ ఉన్నదానివి ఇందాక పేరు పెట్టేందుకు పిలిచావు? నువ్వు నోర్మై. సిరి, నువ్వు ఆగమ్మా. ఏం అడుగుతావో నువ్వు నన్ను అడుగు. సిరిని అక్షయ్కిచ్చి పెళ్లి చేస్తావా లేదా? చెయ్యనని ఎప్పుడో చెప్పినా మళ్ళీ అదే విషయం ఎందుకు అడుగుతావు? మరి మాట ఎందుకు ఇచ్చినావు? మనుషుల గురించి తెలవక. అంటే మేం మనుషులం కాదా? అయితే నేనెందుకు మారతాను? నీకు నువ్వుగా మారలేదు. వీళ్ళందరూ కలిసి నాటకాలాడి నిన్ను నా మీదకి ఎగదోసి మార్చినారు. నిన్ను ఎర్రోని చేస్తున్నారు. చూడింద్రమ్మా, ఎవరు ఎట్టంటోళ్ళో నాకు ఇన్నాళ్ళకు తెలిసినది. అయినా తప్పు నాదే. పెద్దిరెడ్డి మీద పగతో కట్టుకున్న పెండ్లను కూడా పురుగులా చూసిన. ఏ దినము ఉమాదేవికి ఇంట్లో ఉండాల్సిన స్థానం ఇలేకపోయినా. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే మారినా. నా కూతురు నన్ను మార్చినది, నాకు ప్రేమ విలువేంటో తెలియజేసినది. సిగ్గులేదు ఆ మాటని నీకి? కన్న తల్లిని చావమని వదిలేసిన నువ్వు ప్రేమ విలువ తెలుసని ఎట్టా అనుకోమంటావురా? అమ్మా, నీ ఆలోచన నాకు నచ్చలేదు కాబట్టే నేనట్టా ప్రవర్తించినాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. అయినా కన్న కొడుకుని అర్థం చేసుకునే మనసు నీకు మాత్రం ఉండదా? నా కూతురు తనకు నచ్చిన జీవితం కావాలనుకుంటుంది, అది అందియాలనే ఆరాటపడుతుండా. నా కొడుకేం తక్కువ? గుణం తక్కువ. నీ కూతురికి మాత్రం అన్ని మంచి గుణాలున్నాయనుకుంటున్నావా? అది పెళ్లి కాకముందే ఆ సంజయ్ గడితో ఎంత బలాదురుగా తిరుగుతుందో నీకు తెలుసా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. మాకు చేతులుండాయి, నీకు పండ్లుండాయి. మాటలు అనవసరమైందిరమ్మా. నా కూతురు పెళ్లి అక్షయ్తో జరగదు. మరెవరితో జరిపిస్తావు? ఆ సంజయ్ గారితోనా? అవును, ఆ సంజయ్తోనే జరిపిస్తా. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంతోషంగా బతుకుతారు. అందుకే ఆ సంజయ్కి సిరిడిచ్చి పెళ్లి చేస్తా. అంటే అంటే సిరి అన్ని ప్రేమిస్తా ఉండాదని నీకు ముందే తెలుసా? నిన్నే తెలిసినది. అమ్మ సిరి, నీ డైరీ చదివానమ్మా. మనసులో బాధను బయట పెట్టలేక నువ్వు అన్ని విషయాల్లో నీ డైరీలో రాసుకున్నావు. కన్న తండ్రుండి కూడా కూతురు తన గోడు చెప్పుకోలేక ఇంత మదన పడుతుండదంటే ఆ తండ్రి ఎందుకు కనిపించినది? అందుకే నీకు సంజయ్కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నావా?
నీ నిర్ణయం వల్ల ఆ పెద్దిరెడ్డి ముందు నువ్వు తలంచుకు నిలబడాల్సి వస్తుంది. నువ్వే పోయి ఆ పెద్దిరెడ్డిని అడగాల్సి వస్తుంది. అది మర్చిపోయినావా? అడుగుతాను, తప్పే ఉంది? నా కూతురి కోసం మెట్టు దిగుతాను, అరిగిపోతానా? ఏంది? మెట్టు దిగుతావా? అది శత్రువు ముందు. శత్రువు ముందు కాదు, నా కూతురి ప్రేమ ముందు. ఆ సంజయ్ గాడు ఆ అనాథరా ఎవడకు పుట్టాడో కూడా తెలియదు. అట్టాటోన్ని ఇంటికి అల్లుడు చేసుకుంటావా? ఇక్కడ ఎవరికి పుట్టాడన్నది ముఖ్యం కాదు, ఎలా చూసుకుంటాడన్నది ముఖ్యం. ఆ పిల్లాడు మంచి గుణం ఉన్నాడు. కానీ ఆ పెద్దిరెడ్డి నీడలో పెరిగినవాడు. వాడు ఒప్పుకుంటే గానీ ఈ పెళ్లి జరగదు. ఒప్పుకుంటే గౌరవంగా నా అల్లుడిని ఇంటికి తీసుకొస్తా, ఒప్పుకోకపోతే ఆ పెద్దిరెడ్డిని ఎదిరించి తీసుకొస్తా. కానీ సంజయ్ని మాత్రం నా ఇంటికి అల్లుడిగా తీసుకొస్తా. ఛ! శత్రువుని దేహి అని కాళ్ళు పట్టుకుంటావా? నా తల తీసేసినట్టుగా ఉండాలి. చూడిందిరమ్మా, పెద్దిరెడ్డితో సంబంధం కుదుర్చుకోనికి నేను బావట్లా. నేను పోయేది సంజయ్ కోసం. పెద్దిరెడ్డి నాకు ఎప్పుడూ శత్రువే. కానీ తప్పదు, నా కూతురి కోసం ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడుతున్నాను. ఇప్పుడే పోయి అడిగొస్తా. అన్నా, నువ్వు అక్షయ్ని సిరికిచ్చి పెళ్లి చేయకపోయినా పర్లేదు, కానీ ఆ పెద్దిరెడ్డింటికి పోతానంటే మాత్రం ఈ సెల్లి సచ్చినంతొట్టే. నా కూతురి కన్నా నాకెవరూ ఎక్కువ కాదు ఇంద్రమ్మ. మనుషులకు మంచితనం అలవాటవనంత వరకే. ఏదైనా ఒక్కసారి మంచితనం రుచి చూస్తే ప్రపంచంలో ఇంకేది అడ్డురాదు. అర్థం చేసుకో ఇంద్రాణి. ఇది అత్తని కోడలంటే. మారుస్తాను అన్నాను, మార్చాను. మీరు మారండి, అందరం కలిసి ఆనందంగా ఉందాం. లేకపోతే మేం మాత్రమే సంతోషాన్ని సొంతం చేసుకునే వాళ్ళం అవుతాం. మీరు మాత్రం మూర్ఖత్వంతో నాశనం అయిపోతారు. చెప్పానా ఇలాగే జరుగుతుందని? ఇంకా కడతానే ఉండవా? అయిపోయింది అయిపోవచ్చిందయ్యా. కానీ 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 ఏమ్మా, దంచడం పూర్తయిందా? కానీ కాండి. అయ్యా ఎక్కడ పెట్టమంటారు? నన్ను అడుగుతావేంద్రా? వెళ్ళి లోపల అమ్మగారు ఉన్నారు, ఆవిడ అడుగు. నమస్కారం అండి. నీకోసం చూస్తా ఉన్నానయ్యా. అన్ని తెచ్చినావు కదా? తెచ్చానండి. అమ్మా వైషు, వైషు వస్తున్నా నాన్న. ఏం నాన్న? ఈ నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టమ్మా. అన్ని వచ్చాయిలే, సరిగ్గా చూసుకో. అలాగే నాన్న. వస్తానండి. మంచిది. అమ్మా వైషు, చేతులేందమ్మా బోసిగా ఉన్నాయి, ఇంకా గోరింటాకు పెట్టుకోలేదా? ఇప్పుడు పెట్టుకుంటాను నాన్న. అరచేతిలో గోరింటాకు పండితేనే అమ్మాయి మొహంలో పెళ్లికలు వచ్చేది. ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తా ఉండదు? లోపల పని వాళ్ళతో మాట్లాడుతుంది నాన్న. సర్లే, నువ్వు పోయి ఆ నగలను జాగ్రత్తగా పెట్టు. సరే. అమ్మా వైషు. ఏం నాన్న? ఏంటి మావయ్య గారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు? కూతురు పెండ్లు అన్నాక ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా బాబు. నువ్వేం తిట్టా వచ్చినావు? పనులన్నీ చూసుకుంటానని చెప్పినాను కదా. అది వైశ్యతో కొంచెం మాట్లాడాలి.
అది అడగడానికి అంత మొహమాట పడతావేంది బాబు? అమ్మా వయసు, బద్రిని పైకి తీసుకెళ్ళమ్మా, ఆడ మాట్లాడుకోండి. ఏడెందుకు? ఆ? వస్తాను మావయ్య. ఏమ్మా, ఆ పశువు దంచడం తొందరగా కానిమ్మా. చెప్పండి, ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలనుకున్నారో అదే చెప్పండి. నేను చెప్పడానికి రాలేదు, అడగడానికి వచ్చాను. ఏం అడగడానికి వచ్చారు? అదేంటంటే కాఫీ, మంచి కాఫీ కావాలి. కాఫీనా? అవును. కాఫీ కోసం ఇంత దూరం వచ్చారా? నీ చేత్తో కలిపిన కాఫీ తాగడానికి ఎంత దూరమైనా వస్తాను. సరే. ఏంటి సూర్య, పెళ్లి జరగనివ్వనని ఛాలెంజ్ చేసి నీ చేతులతోనే పెళ్లి పనులు చేస్తున్నావు? మన పెద్దలు ఒక సామెత చెప్పారు బద్రి, నీకు తెలుసో లేదో? ఇల్లలగ్గానే పండగ కాదు, అలాగే పెళ్లి పనులు జరుగుతున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోదు అని. ఏదో మా మావయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. అసలు నీ ప్లాన్ ఏంట్రా? ఏ ఆధారం చూపించి నేను మంచివాడిని కాదని నిరూపిస్తావు? నువ్వే అన్నావు కదా బద్రి, చెప్తే థ్రిల్లే ఉంటుంది, నువ్వే కనుక్కో. నీ పాపాల చిట్టా మొత్తం తీసా. నువ్వు ఎవరెవరిని చంపావో, ఎవరెవరిని మోసం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నావో, నీ వల్ల ఎవరెవరి జీవితాలు రోడ్డును పడ్డాయో అన్నీ గుర్తు చేసుకో. ఏ ఒక్కటి మిస్ అయినా నీకే డేంజర్, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో. నీ టాలెంట్ని వాడతావో, బలాన్ని బలగాన్ని వాడతావో నీ ఇష్టం. రేపు ముహూర్తం సమయం వరకు మాత్రమే నీకు టైం ఉంది. ఈలోపు కనుక్కోగలిగితేనే సేఫ్గా బయటపడతావు. నేను నీ గురించి బయట పెడితే మాత్రం మా మామయ్య చేతిలో చస్తావు. ఇంకో విషయం, అమాయకులని టార్చర్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకో. రై, నేను ఏ స్టెప్ తీసుకుంటున్నానో ప్రతిసారి నీకెలా తెలుస్తుందరా? నాకు తెలియడం గురించి పక్కన పెట్టు. ముందు నిన్ను అంతం చేసే ఆధారం నాకు ఎక్కడ దొరికిందో తెలుసుకునే ప్రయత్నం చేయి. చేస్తానురా. చివరి క్షణంలో అయినా సీన్ రివర్స్ అయ్యేలా చేస్తాను. నేను చెడ్డవాడిని నువ్వు నిరూపించడం కాదు, నేనే నిన్ను అందరి ముందు చెడ్డవాడిలా నిలబెడతాను. ఈ కుటుంబానికి నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను. నేను మాటలు చెప్పనురా, చేతల్లోనూ చూపిస్తాను. నేనిచ్చే ట్విస్ట్ గనక ఎక్స్పెక్ట్ చేయగలిగితే నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. నేను నిజం చెప్తున్నాను సార్. సూర్య అనే వ్యక్తిని నేను కలవలేదు, ఎవరికి మీ గురించి చెప్పలేదు సార్. నేను ఎంత చెప్పినా మీ వాళ్ళు నమ్మట్లేదు సార్. మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకున్నాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే, నా నీడనే నేను నమ్మలేని పరిస్థితిలో ఉన్నానురా. సారీరా. రేయ్, కరెక్ట్ టైంకి ఎలా ఫోన్ చేస్తున్నావురా? నా సంగతి పక్కన పెట్టు. నువ్వేంట్రా సంబంధం లేని మనుషుల చుట్టూ తిరుగుతున్నావు? అతన్ని వదిలేసి ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళు. రేయ్, ఆడుకుంటున్నావు నాతో?
ఏయ్, ఆట మొదలు పెట్టిందే నువ్వు కదరా. ఓపిక నశిస్తే ఓడిపోయిన నొప్పుకో. ప్రాణం పోయినా ఈ బద్రి ఓటమిని ఒప్పుకోడు. ప్రాణం సంగతి పక్కన పెట్టరా. ముందు మా ఫ్యామిలీ ముందు నీ పరువు కాపాడుకునే ప్రయత్నం చేయి. చ్చ! పదండ్రా. చెప్పరా, వీడు కూడా కాదా? తెలిసింది కదా, ఇంకా ఎందుకు అక్కడే ఉన్నావు? ఇంకో చోటుకు పరిగెత్తు. నీ దగ్గర టైం లేదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. రేయ్, మళ్ళీ ఫోన్ వస్తుందిరా. వీడు కూడా కాదనట్టే. వాడిని వదిలేండి, పదండి. హలో నన్న బంగారం, ఎండలో ఎంతసేపు అని తిరుగుతారా? బాగా థింక్ చేయి. ఎక్కడో ఎవరినో మిస్ అవుతున్నావు. బుర్రకి పదురు పెట్టు. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. రేయ్, నా జీవితంలో ఇంత టార్చర్ నేను ఎప్పుడు పడలేదురా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెడితేనే కదరా నువ్వు నన్నేదో చేయడానికి. ఇలాంటి ఛాలెంజ్లు నాతో చాలా మంది చేశారు. ఒక్కడు కూడా నన్నేం పీకలేకపోయాడు. నీ పరిస్థితి కూడా అంతేరా. ఎప్పటికైనా గెలుపు నాదే. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనురా. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. నాన్నా నాన్నా ఏంటమ్మా? ఎవరో వచ్చారు.
నీతో గొడవ పట్టడానికి రాలేదు పెద్దిరెడ్డి, కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఇంటికి వచ్చినవాడు మా శత్రువైనా గౌరవించడం మా సంస్కారం. చెప్పండి. ఇట్లాంటి రోజు వస్తుంది అనుకోలేదు పెద్దిరెడ్డి, కానీ నీ ముందు కూర్చొని నీ అనుమతి కోసం ఎదురు చూసే పరిస్థితి ఆ దేవుడు కల్పించినాడు. అనుమత దేనికి? ఆ మాట చెప్పనీకి నువ్వెవరివి సంజయ్? సిరి అంటే నీకిష్టమా కాదా? ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోడు.